హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం యూనియన్ బడ్జెట్ 2026-27కి సంబంధించిన థర్డ్ పార్ట్ డిస్కస్ చేద్దామండి. ఆల్రెడీ మనము 2 క్లాసెస్ దీని మీద కంప్లీట్ చేయడం జరిగింది. ఆ క్లాసెస్లో బడ్జెట్ బేసిక్స్ అండ్ కాంపోనెంట్స్ మరియు మ్యాక్రో ఎకనామిక్ హైలైట్స్ అండ్ ఫిస్కల్ పాలసీని ఒక క్లాస్లోను, బడ్జెట్ హైలైట్స్ 2026-27కి సంబంధించిన కీ డీటెయిల్స్ మరియు పాలసీస్ గురించి సెకండ్ క్లాస్లోనూ డిస్కస్ చేసాము. సెకండ్ క్లాస్ అనేది వెరీ 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 ఇంపార్టెంట్ క్లాస్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కీలకమైన మేజర్ పాలసీస్, ట్యాక్స్ రిఫార్మ్స్, స్కీమ్స్ ఇవన్నీ కూడా మనకి ఈ సెకండ్ క్లాస్లో కవర్ చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు థర్డ్ క్లాస్లో మనము రైల్వే బడ్జెట్ గురించి స్పెషల్గా డిస్కస్ చేద్దాము. అలానే ఈ యూనియన్ బడ్జెట్ 26-27కి సంబంధించి ఏపీ మరియు తెలంగాణ స్పెసిఫిక్ కీ కాంపోనెంట్స్ గురించి కూడా ఇందులో మనము కవర్ చేద్దాం. 2016-17 జనరల్ బడ్జెట్ నుంచి రైల్వే బడ్జెట్ని కూడా జనరల్ బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగేది. ఇది వరకు రైల్వే బడ్జెట్ విడిగా ప్రవేశపెట్టేవారు. అయితే బిబేక్ దేబ్రాయ్ కమిటీ రికమెండేషన్స్ ఆధారంగా ఈ జనరల్ బడ్జెట్లోనే రైల్వే బడ్జెట్ని కూడా కలిపి ప్రవేశపెడుతున్నారు. అయితే రైల్వే బడ్జెట్ యొక్క ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకుని దీని గురించి మనము డీటెయిల్డ్గా ఒక పర్టికులర్లో డిస్కస్ చేద్దామండి. అలానే ఏపీ మరియు తెలంగాణ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము ఈ 5th పర్టికులర్లో ఏపీ అండ్ తెలంగాణ స్పెసిఫిక్ బడ్జెట్ డీటెయిల్స్ గురించి చూద్దాం. 2026-27 రైల్వే బడ్జెట్ హైలైట్స్ అట్ ఏ గ్లాన్స్ ఇక్కడ చూస్తే రికార్డు మూలధన వ్యయం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని చూడవచ్చు అండి. 2,93,030 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని చూడవచ్చు. అండ్ పరివర్తన దశ అంటే ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏ విధంగా ఉంది, హై స్పీడ్ అండ్ ప్రాంతీయ అభివృద్ధి అండ్ లాజిస్టిక్స్ మీద ఎక్కువ దృష్టి అనేది ఈ బడ్జెట్ కొనసాగించనుంది. మేజర్ హైలైట్స్గా హై స్పీడ్ రైలు కారిడార్లు సుమారు 7 కొత్త కారిడార్లతో 4,000 కిలోమీటర్లని కవర్ చేయనున్నారు. అండ్ రెండవది డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్స్, సరుకు రవాణా కోసం ఈ డెడికేటెడ్ ఫ్లైట్ కారిడార్స్ ని ఏర్పాటు చేయనున్నారు. అండ్ భద్రత మరియు ఆధునీకరణ మీద ఈ బడ్జెట్ ఎక్కువ దృష్టి సారించింది. ముఖ్యంగా కవచ్ విస్తరణ, ట్రాక్ పునరుద్ధరణ, ఏఐ టెక్నాలజీ వంటి వాటిని వినియోగించడానికి ఈ బడ్జెట్ దృష్టి సారిస్తుంది. అండ్ అమృత్ భారత్ స్టేషన్ పథకం మీద కూడా ఈ బడ్జెట్లో మనము కేటాయింపులను చూడవచ్చు. వీటన్నిటి గురించి ఈరోజు క్లాస్లో మనము డిస్కస్ చేద్దామండి. బడ్జెట్ విభజనకి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాము. మొత్తం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కేటాయింపు 2,93,030 కోట్లుగా ఉంది. అండ్ ఇందులో భద్రత మరియు మౌలిక సదుపాయాల కొరకు అత్యధికంగా కేటాయించనున్నారు 70,000 కోట్ల రూపాయలను. అండ్ రోలింగ్ స్టాక్, ఇక రోలింగ్ స్టాక్ అంటే ఈ ట్రైన్స్ అన్నీ కూడా వివిధ రకాల ట్రైన్స్, లోకోమోటివ్స్ ఉంటాయి, మనకి వ్యాగన్స్ ఉంటాయి. సో ఇట్లాంటి అన్ని ట్రైన్స్లోనూ అప్గ్రేడేషన్ మరియు మోడర్నైజేషన్ కొరకు 52,109 కోట్లను కేటాయించనున్నారు. ట్రాక్ డబ్లింగ్ కొరకు, ఇవి ట్రాక్ మీద నడిచే వాటికి, అండ్ ఇది ట్రాక్ డబ్లింగ్ కొరకు 37,750 కోట్లను కేటాయించనున్నారు. కొత్త లైన్ల కొరకు 36,722 కోట్లను కేటాయించనున్నారు. అండ్ ఎమ్యూనిటీస్, ప్రయాణికుల సౌకర్యాల కొరకు 11,972 కోట్లను కేటాయించనున్నారు. ఓవరాల్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో మేజర్ కాంపోనెంట్స్ని ఇక్కడ చూడడం జరిగింది అండి. ఇక రైల్వే బడ్జెట్కి సంబంధించిన కొన్ని కీ మెట్రిక్స్ని చూద్దాము అండి. నికర రాబడి 2024-25లో 2,660 కోట్ల రూపాయలుగా ఉండగా 2026-27 బడ్జెట్ ఎస్టిమేట్స్కి ఇది 3,000 కోట్ల రూపాయలకు చేరుకుంది. అండ్ 2025-26 బడ్జెట్ ఎస్టిమేట్స్ మరియు రివైజ్డ్ ఎస్టిమేట్స్ మధ్య వ్యత్యాసాన్ని కూడా మనము గమనించాలి. ఇక నిర్వహణ నిష్పత్తి, ఆపరేటింగ్ రేషియో అనేది 2024-25లో 98.22% ఉండగా 2026-27 బడ్జెట్ ఎస్టిమేట్స్లో ఇది 98.40% పెరిగింది. సో ఇక్కడ మనము ఇంక్రీజ్ అవ్వడం గమనించాలి. అయితే ఈ ఆపరేటింగ్ రేషియో అంటే ఏంటి అండి? రైల్వేల యొక్క నిర్వహణ సామర్థ్యానికి, ఆపరేటింగ్ ఎఫిషియన్సీకి ఇది కొలమానంగా చెప్పవచ్చు. ప్రతి యూనిట్ ఆదాయానికి రైల్వే ఎంత ఖర్చు చేస్తుంది అనేది ఇది తెలియజేస్తుంది. ఆపరేటింగ్ రేషియో యొక్క ఫార్ములా ఏ విధంగా ఉంటుంది అండి? మొత్తం నిర్వహణ ఖర్చులు బై మొత్తం స్థూల ఆదాయం ఇంటూ 100%లో మనము లెక్కిస్తాం. కాబట్టి నిర్వహణ ఖర్చులు ఏమేమి ఉంటాయి? ఇంధన ఖర్చులు, సిబ్బంది జీతాలు, పెన్షన్ నిధులు, ట్రాక్ కార్ ఇంజిన్ల నిర్వహణ, లీజ్ ఛార్జీలు, ఇవన్నీ కూడా నిర్వహణ ఖర్చులలోకి వస్తాయి. స్థూల ఆదాయం ఏ విధంగా ఉంటుంది? ప్రయాణికుల టికెట్ల నుంచి ఆదాయం వస్తుంది, సరుకు రవాణా నుంచి వస్తుంది,
ప్రకటనలు, కేటరింగ్ నుంచి కూడా ఆదాయం అనేది వస్తుంది. సో ఈ విధంగా నిర్వహణ ఖర్చులకి స్థూల ఆదాయానికి మధ్య ఉండే రేషియోనే మనము ఆపరేటింగ్ రేషియో అని పిలుస్తాము. సో అయితే దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అండి? ఆపరేటింగ్ రేషియో 80% లేదా తక్కువ ఉంటే ఇది చాలా అద్భుతంగా పనిచేస్తున్నట్లు, ఆర్థిక ఆరోగ్యం బాగున్నట్టు. 100 రూపాయలు సంపాదించడానికి 80 రూపాయలు ఖర్చు అవుతుంది, అంటే 20 రూపాయలు మిగులు అనేది మనం చూడవచ్చు. ఇక 90 నుంచి 95% ఆపరేటింగ్ రేషియో ఉంటే 100 రూపాయలు సంపాదించడానికి 95 రూపాయలు ఖర్చు అవుతుంది. తక్కువ మార్జిన్లు ఉంటాయి, బట్ ఇది యావరేజ్, కొంత స్ట్రెస్ఫుల్ గానే ఆ ఇండస్ట్రీ లేదా ఆ సంస్థ అనేది ఉంటుంది. ఇక 100% అండ్ మోర్ ఉంటే సంపాదన కంటే ఎక్కువ ఖర్చు అవుతుంది అని అర్థం, నష్టాల్లో నడుస్తుంది అని అర్థం. ఇక్కడ మనము నష్టాన్ని చూడవచ్చు. రైల్వేలకి సంబంధించి ఆపరేటింగ్ రేషియో ఏ విధంగా ఉంది అండి? 2026-27లో 98.4%, అంటే 100 రూపాయలు సంపాదించడానికి రైల్వే శాఖ 98.4% ఖర్చు చేయనున్నారు. అంటే వెరీ వెరీ లెస్ మార్జిన్స్ లో మనం ఇక్కడ చూడవచ్చు అండి మార్జిన్స్ ని. ఇక 2024-25తో పోలిస్తే ఇక్కడ మనకి ఆపరేటింగ్ రేషియో పెరిగింది. అంటే ఇది పాజిటివ్ సైన్ కాదు, నెగిటివ్ సైన్ గానే మనం చూడాలి. ఈ రేషియోని ప్రభావితం చేసే అంశాలు ఏమేమి ఉంటాయి? సరుకు రవాణా పనితీరు, అంటే ఫ్రైట్ పెర్ఫార్మెన్స్, ఇది లాభాలకు కీలకంగా ఉంటుంది. ఎక్కువ ఫ్రైట్ నుంచి మనకి లాభం వస్తే ఈ ఆపరేటింగ్ పెర్ఫార్మెన్స్ అనేది బాగుంటుంది. పెన్షన్ బాధ్యతలు, ఇది ఎక్కువ ఖర్చు కాబట్టి ఎంత ఖర్చు తగ్గితే అంత ఆపరేటింగ్ రేషియో బాగుంటుంది. ఇంధన ధరలు కూడా ప్రత్యక్షంగా ప్రభావాన్ని చూపిస్తాయి. సో వెరీ వెరీ కీ మెట్రిక్ ఈ ఆపరేటింగ్ రేషియో అనేది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం కూడా ఎక్కువగా ఈ ఆపరేటింగ్ రేషియోకి సంబంధించిన క్వశ్చన్ మీద ఉండవచ్చండి. ఇక పనితీరు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది చూస్తే స్థూల ట్రాఫిక్ రాబడులు మరియు మొత్తం నిర్వహణ ఖర్చులు 2024-25 యాక్చువల్స్లో 2,65,114 ట్రాఫిక్ రాబడులను మనం చూస్తే నిర్వహణ ఖర్చులు 2,60,769 కోట్లుగా ఉంది. ఇక బడ్జెట్ ఎస్టిమేట్స్ 26-27లో చూస్తే 3,01,700 కోట్లు ట్రాఫిక్ రాబడులుగా ఉండగా 29,65,000 నిర్వహణ ఖర్చులుగా ఇక్కడ మనం చూడవచ్చు. సో పనితీరు ఫలితాలని ఇక్కడ చూడవచ్చు అండి. ఇక ఆదాయాలు ప్రయాణికుల నుంచి, సరుకు రవాణా నుంచి ఎంతెంత మేరకు వస్తున్నాయనేది చూడాలి. ఇండియన్ రైల్వేస్ లో అత్యధికంగా ఫ్రైట్ నుంచి మనకి ఆదాయం వస్తుందండి. సుమారు 62% ఫ్రైట్ నుంచే వస్తుంది ఈ సరుకు రవాణా నుంచి. 2024-25లో 75,368 కోట్లు ప్రయాణికుల టికెట్స్ వాటి రూపంలో వస్తే ఈ ఫ్రైట్ ఛార్జెస్ నుంచి 1,71,163 కోట్లు ఆదాయం లభించింది. ఇక 2026-27 బడ్జెట్ ఎస్టిమేట్స్ లో 87,300 కోట్ల రూపాయలు ప్రయాణికుల ఆదాయం మనకి అంచనా ఉంది. అండ్ సరుకు రవాణా నుంచి 1,88,800 కోట్ల రూపాయలు అంచనా. సో ఇది బడ్జెట్ కి సంబంధించి రైల్వే బడ్జెట్ లోని కీ మెట్రిక్స్ అండి. యూనియన్ బడ్జెట్ 2026-27లో రైల్వే బడ్జెట్ కి సంబంధించిన కీలక కాంపోనెంట్స్ వైజ్ ఇక్కడ చూద్దాము అండి. మౌలిక సదుపాయాలు మరియు సరుకు రవాణాపై ఈసారి దృష్టి కేంద్రీకరించడం జరిగింది. ఇందులో ప్రధాన లక్ష్యాలు ఏంటి? నెట్వర్క్ రద్దీ తగ్గింపు, లాజిస్టిక్స్ ఖర్చుల తగ్గింపు మరియు సరుకు అండ్ ప్రయాణికుల కోసం ప్రత్యేక ట్రాక్ల విస్తరణ. అలానే కొత్త సరుకు రవాణా కారిడార్స్ ని ఏర్పాటు చేయాలి అని ఈ బడ్జెట్ లో ప్రతిపాదించడం జరిగింది. తూర్పు పశ్చిమ ప్రత్యేక కారిడార్ డాంకుని పశ్చిమ బెంగాల్ నుంచి సూరత్ వరకు ఈ ఫ్రైట్ కారిడార్ అనేది ఏర్పాటు చేయనున్నారు. అలానే ట్రాక్ విస్తరణ కోసం సుమారు 500 కిలోమీటర్ల కొత్త లైన్లను, అలానే ట్రాక్ డబ్లింగ్ అండ్ గేజ్ మార్పిడిని పెంచడం కూడా ఇక్కడ చూడవచ్చు. అండ్ విద్యుదీకరణ, పర్యావరణ లక్ష్యాలకి సంబంధించి చూస్తే దాదాపు 100% విద్యుదీకరణ అనేది పూర్తయింది. నికర సున్నా నెట్ జీరో లక్ష్యాలను చేరుకోవడంలో ఇది ప్రధాన పాత్ర పోషించనుంది. ఇక ఈ బడ్జెట్లోనే మేజర్ హైలైట్ అయిన బుల్లెట్ ట్రైన్ రెవల్యూషన్కి సంబంధించి 7 కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లను ఏర్పాటు చేయడానికి మరియు వీటిని ప్రధాన ఆర్థిక కేంద్రాలను కలిపే వృద్ధి కనెక్టర్లుగా తీర్చిదిద్దడానికి ప్రతిపాదనలను మనం చూడవచ్చుండి. ఇందులో ఉత్తర మరియు తూర్పు కారిడార్లు, కొత్త ఆర్థిక బెల్ట్ల సృష్టి లక్ష్యంగా దీనిని చూడవచ్చు. ఇక్కడ 2 కారిడార్స్ ఉన్నాయి. ఒకటి ఢిల్లీ నుంచి వారణాసి అండ్ రెండవది వారణాసి నుంచి సిలిగురి. సో కొత్త ఆర్థిక బెల్ట్ల సృష్టి దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఇక పశ్చిమ లింకులోని చూస్తే ముంబై టు పూణే ఇది 3rd కారిడార్ అండ్ పూణే టు హైదరాబాద్ ఇది 4th కారిడార్. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ సదర్న్ హై స్పీడ్ ట్రయాంగిల్ అనేది. ఇది హైదరాబాద్ నుంచి బెంగళూరుకి మరియు హైదరాబాద్ నుంచి చెన్నైకి,
అండ్ చెన్నై నుంచి హైదరాబాద్కి ఇలాగా 3 కారిడార్లను ఏర్పాటు చేయనుంది. ఈ సదర్న్ హై స్పీడ్ ట్రయాంగిల్ కారణంగా అటు తెలంగాణ మరియు ఇటు ఆంధ్రప్రదేశ్ ఉభయ తెలుగు రాష్ట్రాలు కూడా చాలా లబ్ధి పొందనున్నాయి. ఈ హై స్పీడ్ ట్రయాంగిల్ కి మేజర్ హబ్ గా హైదరాబాద్ ఉంటే ఈ ట్రయాంగిల్లో అత్యధిక ప్రాంతాలను కలిపే కారిడార్స్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. సో ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ఏపీ తెలంగాణ బడ్జెట్ స్పెసిఫిక్స్ దగ్గర చెప్పుకుందామండి డీటెయిల్డ్గా. అండ్ కమింగ్ టు ఓవరాల్ డీటెయిల్స్, 7 కొత్త హై స్పీడ్ రైలు కారిడార్లు గ్రోత్ కనెక్టర్లుగా వీటిని భావిస్తున్నారు. సుమారు 16 లక్షల కోట్ల పెట్టుబడి ఇక్కడ చూడవచ్చు. 4000 కిలోమీటర్ల విస్తీర్ణం. ముంబై టు పూణే కారిడార్లో మనం చూస్తే ప్రస్తుత సమయం 3 నుంచి 4 గంటలు సమయం పడితే ఇక్కడ 48 నిమిషాలలోనే చేరే అవకాశం ఉంది. అలానే పూణే టు హైదరాబాద్ 8 నుంచి 10 గంటలు సమయం పడితే ఈ కారిడార్ కారణంగా 1:55 నిమిషాలలో చేరుకోవచ్చు. ఇది వాణిజ్య వృద్ధికి ఊతం ఇవ్వనుంది. ఇక హైదరాబాద్ బెంగళూరు ప్రస్తుతం 10 నుంచి 12 గంటల సమయం పడుతుంది. కానీ ఈ హై స్పీడ్ రైలు కారిడార్ కారణంగా 2 గంటలలోనే చేరుకోవచ్చు. ఐటీ కారిడార్ల కలయిక. హైదరాబాద్ మరియు బెంగళూరు రెండు కూడా ఐటీ డెవలప్డ్ ప్రాంతాలు అండి. ఎస్పెషల్లీ బెంగళూరుని మనము సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా భావిస్తాము. సో ఈ 2 మేజర్ ఐటీ హబ్స్ ని కలపడం ద్వారా మరింత వృద్ధికి కారణమవ్వచ్చు. అండ్ హైదరాబాద్ చెన్నై కారిడార్ ప్రస్తుతం 12 నుంచి 14 గంటల సమయం పడుతుంది. ఈ కారిడార్ వలన 2 గంటల 55 నిమిషాలలో చేరుకునే అవకాశం ఉంది. దక్షిణ భారత రవాణా రెవల్యూషన్ గా దీనిని భావించవచ్చు అండి. చెన్నై బెంగళూరు ప్రస్తుతం 6 గంటల సమయం పడితే ఈ కారిడార్ కారణంగా 1:13 నిమిషాలలో చేరే అవకాశం ఉంది. పారిశ్రామిక కారిడార్ వేగంగా దీనిని చూడవచ్చు. ఇక ఢిల్లీ వారణాసి ప్రస్తుతం 8 నుంచి 12 గంటల సమయం పడితే ఈ కారిడార్ కారణంగా 3 గంటల 50 నిమిషాలలో చేరుకునే అవకాశం ఉంది. పర్యాటక సాంస్కృతిక అనుసంధానంగా దీనిని మనం చూడవచ్చు. ఇక వారణాసి సిలిగురి ప్రస్తుతం 12 గంటలకు పైగా పడుతుంది. అండ్ ఈ కారిడార్ కారణంగా 2 గంటల 55 నిమిషాలలో చేరుకునే అవకాశం ఉంది. ఈశాన్య భారతానికి ఇది వారధిగా ఉపయోగపడనుంది. ఈ విధంగా భారతదేశ ప్రయాణ ముఖ చిత్రాన్ని మార్చే గ్రోత్ కనెక్టర్లుగా ఈ 7 హై స్పీడ్ రైలు కారిడార్లని చూడవచ్చు. మరియు ఇందులోని మరొక కీలక అంశం ఏమిటి అంటే స్వదేశీ సాంకేతికత. భారతదేశం యొక్క మొదటి హై స్పీడ్ రైలు ప్రాజెక్ట్ ముంబై అహ్మదాబాద్ ప్రాజెక్ట్ జపాన్ భాగస్వామ్యంతో నిర్మించబడుతుంది. అయితే ఈ 7 హై స్పీడ్ రైలు కారిడార్లు నూతనంగా ప్రతిపాదించినవి విదేశీ సహకారంతో కాకుండా స్వదేశీకరణను లక్ష్యంగా పెట్టుకున్నాయి. మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర భారతానికి ఇది నిదర్శనంగా మనం చెప్పవచ్చు. సో బుల్లెట్ ట్రైన్ రెవల్యూషన్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ మనము డిస్కస్ చేయడం జరిగింది అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ రైల్వే రోలింగ్ స్టాక్ ఆధునీకరణ మరియు ముఖ్యాంశాలు. రోలింగ్ స్టాక్ అంటే ఏంటండి? మనకి వ్యాగన్స్, రైల్వే కోచెస్, లోకోమోటివ్స్ ఇలాంటి వాటిని మనము రోలింగ్ స్టాక్ అని పిలుస్తాము. పట్టాల మీద నడిచే వాటిని, రోలింగ్ అయ్యే వాటిని రోలింగ్ స్టాక్ అని పిలుస్తాము. సో ఇందులో మనకి కొన్ని కీలక అప్గ్రేడ్స్ ని చూడవచ్చు. వందే భారత్ ఎవల్యూషన్. ఇప్పుడు వందే భారత్ లో స్లీపర్ వెర్షన్ ని ప్రవేశపెట్టనున్నారు. సుదూర ప్రాంతాలు, రాత్రి ప్రయాణం మరియు ఇది రాజధాని ఎక్స్ప్రెస్ కంటే వేగంగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. అలానే చైర్ కార్ ఫెసిలిటీ. వందే భారత్ లో చైర్ కార్ మరిన్ని నగరాలకు విస్తరించనుంది. అండ్ మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్, నమో భారత్ ఎక్స్ప్రెస్లను నగరాల మధ్య వేగవంతమైన ప్రయాణం కొరకు మరిన్ని ఈ బడ్జెట్లో ప్రతిపాదించారు. నమో భారత్ ఇంపార్టెంట్ అండి. నమో భారత్ అనేది భారతదేశపు మొదటి సెమీ హై స్పీడ్ ప్రాంతీయ రైలు సేవ. సబర్బన్ మెట్రోలు మరియు దూర ప్రాంత రైళ్ల మధ్య అంతరాన్ని తగ్గించడానికి ఇది రూపొందించబడింది. దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏంటండి? అత్యధిక వేగం. ప్రస్తుతం భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు 160 km/h ఇది చేరుకుంది అండి. ఇంకా మనకి బుల్లెట్ ట్రైన్స్ అందుబాటులోకి రాలేదు. అండ్ దీని యొక్క డిజైన్ సామర్థ్యం 180 km/h. అలానే టెక్నాలజీ విషయానికి వస్తే అధునాతన భద్రతా వ్యవస్థలు మరియు డ్రాగ్ను తగ్గించడానికి ఏరోడైనమిక్ డిజైన్ని ఇందులో చూడవచ్చు. ఫ్రీక్వెన్సీ, అధిక ఫ్రీక్వెన్సీ సేవ కోసం రూపొందించబడింది. ప్రతి 15 నిమిషాలకు రైళ్లు అందుబాటులో ఉంటాయి. ఇక ప్రస్తుతం ఆపరేషనల్ డీటెయిల్స్ చూస్తే ఢిల్లీ టు గాజియాబాద్ మీరట్ ఆర్ఆర్టీఎస్ సర్వీస్ ప్రధానంగా 82 కిలోమీటర్ల కారిడార్. ప్రస్తుతం న్యూ అశోక్ నగర్ నుండి మీరట్ సౌత్ వరకు 55 కిలోమీటర్ల మార్గం అందుబాటులో ఉంది.
ఇక జయనగర్ పాట్నా బీహార్లో ఇది ప్రాంతీయ ర్యాపిడ్ రైలు సేవ ఆర్ఆర్టీఎస్ రీజనల్ ర్యాపిడ్ ట్రైన్ సర్వీస్. ఇది 130 కిలోమీటర్లు గంటకు వేగంతో నడుస్తుంది. 267 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 5.5 గంటలలో చేరుకుంటుంది. ఇక బడ్జెట్లో ప్రతిపాదిత మార్గాలు, రాబోయే మార్గాలు ఢిల్లీ ఆల్వార్, ఢిల్లీ పానిపట్ అండ్ బెంగళూరు మైసూర్. ఇది నమో భారత్ ట్రైన్కి సంబంధించి. అలానే అమృత్ భారత్ రైళ్లను కూడా తీసుకువస్తున్నారు. సాధారణ ప్రజల కోసం పుష్ పుల్ సాంకేతికత మరియు తక్కువ ఖర్చు, వేగవంతమైన ప్రయాణం దీని ప్రత్యేకతలు. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ గురించి కూడా చూద్దాము అండి. తక్కువ ఖర్చు, అధిక వేగం, సుమారు గంటకు 130 కిలోమీటర్ల వేగంతో ఇది ప్రయాణిస్తుంది. అయితే ఏసీ రహిత కోచ్లు 11 జనరల్ క్లాస్, 8 స్లీపర్ క్లాస్, 2 స్పెషల్లీ ఏబిల్డ్ కోసం ప్రత్యేకంగా దివ్యాంగుల కొరకు ఏర్పాటు చేయబడినవి అండ్ మెరుగైన సౌకర్యాలు ఇందులో ఉంటాయి. అంటే ఇది సామాన్యుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చారు. హైబ్రిడ్ మోడల్ అని చెప్పవచ్చు. ఇటు హై ఎండ్ కాకుండా, ఇటు లో ఎండ్ కాకుండా హైబ్రిడ్గా దీనిని చూడవచ్చు. మొబైల్ ఛార్జింగ్ పాయింట్లు, సీసీటీవీ నిఘా, బయో వ్యాక్యూమ్ టాయిలెట్లు, సెన్సార్ ఆధారిత నీటి కుళాయిలు, భద్రత కోసం సీల్డ్ గ్యాంగ్వేల్. అయితే ఇన్ని మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నా కూడా ధరలు మాత్రం రీజనబుల్గానే ఉండనున్నాయి. సుమారు ప్రతి 1000 కిలోమీటర్ల దూరానికి 500 రూపాయల చెల్లింపు ఉండనుంది. ఇక పుష్ పుల్ టెక్నాలజీ, 2 చివర్లలో కూడా లోకోమోటివ్లు ఉండనున్నాయండి. మనము ట్రైన్ అబ్జర్వ్ చేస్తే ఏదో ఒక ఎండలోనే లోకోమోటివ్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ అమృత్ భారత్ ఎక్స్ప్రెస్లలో 2 వైపులా కూడా లోకోమోటివ్లు ఉంటాయి, మెట్రో ట్రైన్ లాగా. దీనివలన మెరుగైన త్వరణం అనేది మనకి లభ్యమవుతుంది. ఇక 2026-27 బడ్జెట్లో దీనికి సంబంధించిన ప్రపోజల్స్ చూస్తే 200 మరిన్ని రైళ్ల ఉత్పత్తి పురోగతిలో ఉంది. మరియు ముఖ్యమైన కారిడార్లలో అనుసంధానాన్ని బలోపేతం చేయడానికి ఇది ఉద్దేశించబడింది. ఇక కోచ్ల ఉత్పత్తి మరియు భద్రత విషయంలో సుమారు 17,000 కోచ్లను కొత్తగా ఉత్పత్తి చేయనున్నారు. రద్దీ నివారణ కొరకు మరియు పాత కోచ్లను వీటితో భర్తీ చేయనున్నారు. ముఖ్యంగా కవచ్ ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. స్వదేశీ ప్రమాద నివారణ వ్యవస్థ మీద దృష్టి సారించింది. అండ్ ఎల్హెచ్బి కోచ్లు, పాత కోచ్ల స్థానంలో యాంటీ క్లైంబింగ్ కోచ్లను తీసుకురానున్నారు. ఇది ప్రయాణికుల రక్షణకు మరింత ఉపయోగపడనుంది. సో ఇది రైల్వే రోలింగ్ స్టాక్ ఆధునీకరణకి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. ఇక నెక్స్ట్ కాంపోనెంట్ భద్రత మరియు సాంకేతికతకు సంబంధించి కవచ్ వ్యవస్థ, స్వదేశీ రక్షణ కవచ్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. రైళ్లు ఒకే ట్రాక్ పైకి వచ్చినప్పుడు ప్రమాదాలను నివారించడంలో ఇది సహాయపడుతుంది. లోకో పైలట్ విఫలమైనప్పుడు ఆటోమేటిక్ బ్రేకులు వేస్తుంది. దేశవ్యాప్తంగా ప్రధాన మార్గాలకు విస్తరించడానికి ప్రస్తుత బడ్జెట్లో ప్రతిపాదించడం చూడవచ్చు. లక్ష్యం విస్తృత అమలు. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ అమృత్ భారత్ స్టేషన్ పథకం. ఈ పథకం స్టేషన్ల యొక్క రూపురేఖల మార్పు మరియు ఆధునీకరణకు ఉద్దేశించబడింది. స్మార్ట్ లైటింగ్, విశాలమైన వెయిటింగ్ హాళ్లు, సులభ ప్రవేశం వంటి వాటిని ప్రధానంగా చూడవచ్చు. ఏఐ ఆధారిత సీసీటీవీ నిఘా వ్యవస్థలను కూడా ఇందులో ఏర్పాటు చేయనున్నారు. ఇక మౌలిక సదుపాయాల నవీకరణ, ఓహెచ్ఈ అండ్ ట్రాక్ రెన్యువల్ గురించి కూడా చూడవచ్చు. ఓహెచ్ఈ ఓవర్ హెడ్ ఎక్విప్మెంట్, సో ఈ ఎలక్ట్రిఫికేషన్ ఎక్విప్మెంట్ పునరుద్ధరణకి ఇక్కడ మనము చూడవచ్చుండి. ట్రాక్ పునరుద్ధరణ, ప్రమాద నివారణ ఇది నిరంతర ప్రక్రియగా ఉండనుంది. ఓహెచ్ఈ అప్గ్రేడ్, వేగవంతమైన రైళ్లకు విద్యుత్ అంతరాయం లేకుండా వీటిని అప్గ్రేడ్ చేయనున్నారు. రియల్ టైం మానిటరింగ్, సెన్సార్లతో ట్రాక్ల స్థితిని నిరంతరం పర్యవేక్షించనున్నారు. సో ప్రయాణికుల రక్షణకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ ఆధునిక మరియు సురక్షిత భారతీయ రైల్వేల కొరకు 2026-27 బడ్జెట్లో ప్రతిపాదించిన కీలక ప్రతిపాదనలను ఇక్కడ చూడవచ్చుండి. ఇక్కడ అమృత్ భారత్ స్టేషన్స్కి సంబంధించి రీసెంట్ అప్డేట్స్ గురించి కూడా చూద్దామండి. ఇది 2022లో ప్రారంభించారు. సుమారు 13,037 రైల్వే స్టేషన్స్ను ఆధునీకరించడం కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చారు. అండ్ రీసెంట్ మైల్ స్టోన్ ఏంటి అండి, ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారు మే 22, 2025న సుమారు 103 స్టేషన్స్కు ఇనాగ్రేషన్ కూడా చేయడం జరిగింది. 18 రాష్ట్రాలలోని సుమారు 103 రైల్వే స్టేషన్స్ను ఇటీవల ప్రారంభించారు కూడా. ఇక్కడితో 4th పర్టిక్యులర్ కంప్లీట్ అయిందండి. మనకి 5th పర్టిక్యులర్ ఏపీ అండ్ తెలంగాణ స్పెసిఫిక్ బడ్జెట్ హైలైట్స్ గురించి డిస్కస్ చేద్దాము. కేంద్ర బడ్జెట్ 2026-27లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి సంబంధించిన ముఖ్యాంశాలు ఇక్కడ చూద్దాము. ఆంధ్రప్రదేశ్ రికార్డు స్థాయిలో 10,134 కోట్ల రైల్వే కేటాయింపులను
చూడవచ్చు. అండ్ రేర్ ఎర్త్ కారిడార్ ఏర్పాటు, పోలవరం ప్రాజెక్టుకు 3,320 కోట్లను కేటాయించారు. పర్యాటక రైళ్లు అరకు మౌంటైన్ ట్రైన్ మరియు పులికాట్ బర్డ్ వాచింగ్ ట్రైన్లను ప్రతిపాదించారు. ఇక హై వాల్యూ క్రాప్స్ కి సంబంధించి కోస్తా ప్రాంతంలో కొబ్బరి, జీడి మామిడి వంటి పంటలకు మద్దతును ఇవ్వడానికి బడ్జెట్లో ప్రతిపాదనలు చూడవచ్చు. ఇక తెలంగాణకి సంబంధించి చూస్తే రైల్వే కేటాయింపు ఇక్కడ కూడా రికార్డు స్థాయిలో 5,454 కోట్లను కేటాయించారు. హైదరాబాద్ను హై స్పీడ్ రైల్ హబ్గా అభివృద్ధి చేస్తున్నారు. 3 హై స్పీడ్ రైలు కారిడార్లకు ఇది కేంద్రంగా ఉండనుంది. ఇక ప్రస్తుతం పురోగతిలో ఉన్న రైల్వే ప్రాజెక్టుల మొత్తం విలువ 47,984 కోట్లుగా ఉంది. అండ్ ఇరు రాష్ట్రాలకి ఉమ్మడి ప్రయోజనానికి సంబంధించి చూస్తే ఈ హై స్పీడ్ కారిడార్లు ఇరు రాష్ట్రాలకి చాలా కీలకంగా ఉపయోగపడనున్నాయి. ఎంఎస్ఎంఈ మరియు ఎలక్ట్రానిక్స్ తయారీకి ఇరు రాష్ట్రాలు కూడా భారీ ఊతాన్ని పొందనున్నాయి. వీటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి ఊతమందించేలాగా కేంద్ర బడ్జెట్ 2026-27లోని ప్రధాన అంశాలను చూద్దాము. అమరావతి మరియు మౌలిక సదుపాయాలు సుమారు 1,128.91 కోట్లను అమరావతి అభివృద్ధికి కేటాయిస్తున్నారు. 432.09 కోట్లు అమరావతి ఇంటిగ్రేటెడ్ అర్బన్ డెవలప్మెంట్ కొరకు అండ్ పట్టణ తాగునీరు మరియు డ్రైనేజీ నిర్వహణ కొరకు 800 కోట్లు, రోడ్లు మరియు వంతెనల పునర్నిర్మాణం కొరకు 350 కోట్లు, ఏపీ గ్రామీణ రోడ్ల ప్రాజెక్టు కొరకు 500.99 కోట్లను కేటాయించనున్నారు. ఇక ఏపీకి హైలైట్గా రైల్వే కేటాయింపులను చెప్పుకోవచ్చు. 10,134 కోట్లను అత్యధికంగా కేటాయించారు. గత 2009 నుంచి 14 సగటు కంటే ఇది 11 రెట్లు ఎక్కువగా కేటాయింపులను చూడవచ్చు. ఇక హై స్పీడ్ రైలు కారిడార్లను ప్రారంభించనున్నారు. అండ్ దీని గురించి డీటెయిల్గా చూద్దాము. ఇక రాయలసీమలో క్రిటికల్ మినరల్స్ మరియు రేర్ ఎర్త్ మినరల్స్ కొరకు అరుదైన భూమి కారిడార్లను ఏర్పాటు చేయనున్నారు. రైల్వేలలో స్టేషన్ల ఆధునీకరణ మరియు డబ్లింగ్ ట్రాక్లను కూడా మనము ప్రతిపాదించడం చూడవచ్చు. ఇక ప్రధాన నీటిపారుదల మరియు వనరులకి సంబంధించి పోలవరం ప్రాజెక్టు కొరకు సుమారు 3,320.39 కోట్లను కేటాయించనున్నారు. పోలవరాన్ని త్వరితగతిన పూర్తి చేయడానికి మరియు వాటర్ స్టోరేజ్ ఎలివేషన్ 41.15 మీటర్ల నీటి నిల్వ లక్ష్యాన్ని సాధించడానికి ఈ బడ్జెట్ అనేది కేటాయించారు. అలానే కొత్త అరుదైన భూమి కారిడార్ రేర్ ఎర్త్ కారిడార్ ఒడిషా, కేరళ, తమిళనాడుతో కలిపి ఏపీకి కూడా ఈ రేర్ ఎర్త్ కారిడార్ని కనెక్ట్ చేయడం జరిగింది. అలానే న్యాచురల్ ఫార్మింగ్ కొరకు అంటే సహజ వ్యవసాయ ప్రోత్సాహం కొరకు 155.32 కోట్లను కేటాయించారు. ఇక పర్యాటకం మరియు పరిశోధనకి సంబంధించి ఎకో టూరిజం ట్రైన్స్ పులికాటు సరస్సు బర్డ్ వాచింగ్ మరియు అరకు వ్యాలీ ఎకో అండ్ నేచర్ ట్రైన్స్ ని కేటాయించడం చూడవచ్చు. ఇక సంస్థాగత నిధులు ఎస్ఆర్ఎం అమరావతి, గీతం యూనివర్సిటీ, విఆర్ సిద్ధార్థ, ట్రిపుల్ శ్రీ సిటీ వంటి ఇన్స్టిట్యూషన్స్ కు రీసెర్చ్ గ్రాంట్స్ ని కేటాయిస్తున్నారు. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కొరకు ఈ బడ్జెట్లోని పలు కీలక ప్రతిపాదనలను చూడవచ్చు. ఇక సౌత్ హై స్పీడ్ ట్రయాంగిల్లో ఆంధ్రప్రదేశ్ ప్రధాన లబ్ధిదారుగా ఉంది అండి. అనేక ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ ఈ హై స్పీడ్ రైలు కారిడార్లు వెళ్తూ ఉన్నాయి. ముఖ్యంగా వ్యూహాత్మక ప్రాంతాలు, ఇరుగు పొరుగు కంటే ఎక్కువ స్టేషన్లు, నగరాలను ఇది ప్రధాన రవాణా కేంద్రాలుగా మారుస్తుంది. లైక్ కర్నూలు, నెల్లూరు వంటి ప్రధాన రవాణా కేంద్రాలను మనం చూడవచ్చు. ఇక ఎకనామిక్ క్లస్టర్స్ ఇంటిగ్రేషన్ కూడా చూడవచ్చు. లైక్ కియా మోటార్స్ ప్లాంట్, దుద్దేబండ, ఇవన్నీ కూడా మనము ఎకనామిక్ క్లస్టర్స్ ఇంటిగ్రేషన్స్ కి ఎగ్జాంపుల్ గా చెప్పవచ్చు. అమరావతి అనుసంధానం అనేది మేజర్ హైలైట్ అండి. హై స్పీడ్ నెట్వర్క్ ద్వారా రాష్ట్ర రాజధాని లింక్ తో ఏకీకృతం చేయడానికి చిత్తూరు, తిరుపతి లింక్ కోసం ఇప్పుడు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. అండ్ ఓవరాల్ గా ఈ కారిడార్స్ యొక్క గుణక ప్రభావం ఏపీకి అనేక అభివృద్ధి మరియు ఉద్యోగ కల్పనలకు సహాయపడుతుంది. ఏపీ భౌగోళిక స్థానం ఈ 3 కారిడార్లకు ఒక బ్రిడ్జ్ లాగా, వంతెన లాగా సహాయపడనుంది. ఇక చిత్తూరు నుంచి తిరుపతిని కలపడానికి ఒక రూట్ ని ప్రతిపాదిస్తున్నారు. ఒరిజినల్ డిపిఆర్లో ఇది లేకపోయినా కూడా దీని గురించి ప్రతిపాదనలు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఏపీ రిలేటెడ్ మేజర్ రూట్ పాయింట్స్. సో ఈ విధంగా ఈ సౌత్ హై స్పీడ్ ట్రయాంగిల్ కారణంగా ఏపీ లబ్ధి చేకూరనుంది. ఇక తెలంగాణ స్పెసిఫిక్ డీటెయిల్స్ చూస్తే రైల్వే అండ్ కనెక్టివిటీ విషయంలో రికార్డు స్థాయిలో 5,454 కోట్లను కేటాయించడం జరిగింది. 100% విద్యుత్తీకరణ అనేది సాధించారు. హైదరాబాద్ ఈ 3 హై స్పీడ్ రైల్ కారిడార్లకు హబ్గా నిలవనుంది. హైదరాబాద్ పూణే, హైదరాబాద్ బెంగళూరు అండ్ హైదరాబాద్ చెన్నైకి.
అలానే మెట్రో రైలు మద్దతు కోసం సుమారు 28,740 కోట్లు కేటాయింపు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2కు అవకాశం చూడవచ్చు. ఇక వ్యవసాయ రంగంలో భారీ ఎరువుల రాయితీ సుమారు 1.26 లక్షల కోట్ల వరకు రాయితీని కల్పించనున్నారు. అండ్ బయో ఫార్మా శక్తి పథకం ఇక్కడ హైదరాబాద్కి గ్లోబల్ ఫార్మా క్యాపిటల్గా ఎదగడానికి సహాయపడనుంది. ఈ బయో ఫార్మా శక్తి స్కీమ్కి సంబంధించిన డీటెయిల్స్ నిన్నటి క్లాసులో బడ్జెట్ క్లాస్లో డిస్కస్ చేసాము, సెకండ్ పర్టికులర్లో. అండ్ వస్త్ర రంగంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులో టెక్స్ ఎకోను ప్రోత్సహించనున్నారు. ఇక ఎంఎస్ఎంఈ మద్దతు కోసం సుమారు 38 లక్షల యూనిట్లకు 10,000 కోట్ల నిధిని ఏర్పాటు చేయనున్నారు. ఇక విద్యారంగంలో 33 జిల్లాలలో బాలికల కోసం స్టెమ్ హాస్టళ్లను ఏర్పాటు చేయనున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ కూడా ఒక స్టెమ్ హాస్టళ్లను ఏర్పాటు చేయడానికి బడ్జెట్ ప్రతిపాదన అనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేశాము. సో యూనియన్ బడ్జెట్ 26-27లో తెలంగాణ స్పెసిఫిక్ మేజర్ హైలైట్స్ అండి. విత్ దిస్ మనము 4th and 5th పర్టికులర్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. దీనితో మొత్తం బడ్జెట్ 2026-27ను మనము 3 క్లాసెస్లో కంప్లీట్గా డిస్కస్ చేయడం జరిగింది. మొత్తం 3 సెషన్స్ కలిపి సుమారు 1 hour 50 minutes టోటల్ బడ్జెట్ క్లాసెస్లో మనము డిస్కస్ చేసాము. అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.